ఇన్ఫైనైట్ చార్జ్ షీట్ కి సంబంధించి న్యూమరికల్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్ఫైనైట్ చార్జ్ షీట్ ఉందన్నమాట. లెంత్ బ్రెడ్త్ ఎలా ఉంటుంది అంటే ఇన్ఫినిటీ ఉంటుంది. క్లియర్. ఇప్పుడు ఏమైందంటే ఈ ఇన్ఫైనైట్లీ చార్జ్డ్ షీట్ యొక్క చార్జ్ డెన్సిటీ వచ్చి సిగ్మా అనుకుందాం. ఓకేనా. ఇప్పుడు దీనికి ఏం చేశానంటే ఒక డిస్క్ షేప్లో ఒక క్యావిటీ అనేది దీనిపైన క్రియేట్ చేశాను అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యావిటీ యొక్క రేడియస్ ఎంత ఉందంటే 6 ఉంది. క్లియర్ స్టూడెంట్స్. సేమ్ అదే విధంగా ఇప్పుడు ఈ క్యావిటీకి r/√3 డిస్టెన్స్ దగ్గర నేను ఒక పాయింట్ ఏ అనేది తీసుకున్నా. ఇప్పుడు ఆ పాయింట్ ఏ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఉంటుందో కనుక్కోవాలన్నమాట. క్లియర్ స్టూడెంట్స్. ఏం చేయాలి? ఆల్రెడీ మనము క్యావిటీకి సంబంధించి న్యూమరికల్స్ చేసాం, డిస్క్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మరి దీనికి ఎలా చేయాలంటే సేమ్ దానికి ఏ రకంగా అయితే చేసామో దీన్ని కూడా అలా చేయొచ్చు. ఏం చేయాలి చూడండి, ఈ మొత్తం ఇన్ఫైనైట్ చార్జ్ షీట్ కి చార్జ్ డెన్సిటీ ఎంత ఉంది? సిగ్మా ఉంది. ఇక్కడ చార్జే లేదు అంటే క్యావిటీ కాబట్టి ఇక్కడ 0 ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు నేను దీన్ని ఎలా అజ్యూమ్ చేసుకుంటున్నాను అంటే సింపుల్గా ఇట్స్ మేడప్ ఆఫ్ ఏ ఇన్ఫైనైట్లీ చార్జ్డ్ షీట్. కంప్లీట్ ఇన్ఫైనైట్లీ చార్జ్డ్ షీట్ తీసుకున్నాను. దాని ఒక చార్జ్ డెన్సిటీ సిగ్మా ఉంది. క్లియర్ స్టూడెంట్స్. దీని వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అట్ పాయింట్ ఏ కనుక్కోబోతున్నాం. సేమ్ అదే ఇక్కడ మన క్యావిటీ ఉంది కదా, మరి క్యావిటీ ఏమైంది సార్ అంటే చూడండి, ఈ క్యావిటీ దేని వల్ల క్రియేట్ అయిందంటే ఐ హ్యావ్ ప్లేస్డ్ ఏ డిస్క్ హూస్ చార్జ్ డెన్సిటీ ఈస్ -సిగ్మా. ఎప్పుడైతే ఈ -సిగ్మా అనే చార్జ్డ్ డెన్సిటీ కలిగిన ఈ డిస్క్ ఇక్కడ ప్లేస్ చేస్తానో అప్పుడు ఇలా క్యావిటీ అనేది ఏర్పడింది అనమాట. అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇట్ ఈస్ ఎ రిజల్టెంట్ ఆఫ్ దిస్ ఇన్ఫైనైట్లీ చార్జ్డ్ షీట్ whose charge density is sigma as well as a charged disk whose charge density is -sigma. Clear? At point A దగ్గర మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కోబోతాం. క్లియర్ స్టూడెంట్స్. ఆల్రెడీ మనకు తెలుసు ఒక ఇన్ఫైనైట్లీ చార్జ్డ్ షీట్ వల్ల ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే σ/2ε0. క్లియర్ స్టూడెంట్స్. సేమ్ అదే విధంగా ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు చార్జ్ డిస్క్ వల్ల వచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే σ/2ε0 × 1 - cos θ.